ఈ ఉదయ కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. హల్లెలూయా. సో దేవుడు సెలవిస్తున్నాడు, ఒకనికి తను వెళ్ళే మార్గము, తను చేసే క్రియలు, తన యొక్క ప్రవర్తన సరైనదిగా కనిపిస్తుందంట. నేను చేసేదే కరెక్ట్ అని మనిషి అనుకుంటుంటాడు. నాలో ఏ తప్పు లేదు అని మనిషి ఆలోచిస్తాడు. మనుషులు ఈ విషయంలో మీరు సరి చేసుకోండి అని చెప్పినా కూడా, మరి దేవుడు అనేక సార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా కూడా మన జీవితాన్ని సరి చేసుకోవడానికి చాలా సార్లు మానవుడు ఒప్పుకోడు. ఎందుకంటే మానవుని నైజము ఎటువంటిదంటే సరి చేసుకోవడానికి ఇష్టపడనటువంటిది మానవుని నైజం. కాబట్టి దేవుడు కూడా అంటున్నాడు, నేను సరిగా జీవిస్తున్నాను, నేను సరిగా నడుస్తున్నాను, నా యొక్క ప్రార్థన జీవితం సరిగా ఉంది, లేదా నా ఆత్మీయ జీవితం కరెక్ట్గానే నేను జీవిస్తున్నాను, లేదు నేను మాట్లాడే మాటలు ఇతరులను గాయపరుస్తున్నా నేను సరిగానే మాట్లాడుతున్నాను, లేదు మన ప్రవర్తనలు ఇతరులకు ఇబ్బందికరంగా కనిపిస్తున్నా నేను సరిగానే నేను చేస్తూ ఉన్నాను అని మానవుడు అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ మార్గాలన్నీ కూడా ఒక దినం ఏమవుతుందంట, అది మరణానికి త్రోవ తీస్తాయి అంటున్నాడు. హల్లెలూయా. అవి మరణానికి త్రోవ తీస్తాయి. అది మరణానికి త్రోవ తీసేంత వరకు అది సరైన మార్గముగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. అది సరైన మార్గముగానే మనం ఊహిస్తూ ఉంటాం. అది మరణానికి త్రోవ తీసేంత వరకు, మన యొక్క స్వభావం మనకు విరక్తి కలిగేంత వరకు, మనం చేసే క్రియలు తప్పు అని మనకు అర్థమయ్యేంత వరకు మనము చాలాసార్లు ఏం చేస్తాము, ఆ మార్గాన్ని అంటిపెట్టుకుంటాం. అదే క్రియలు మరలా చేస్తుంటాం. అదే ప్రవర్తనను మార్చుకోకుండా జీవిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలైన మనము ఆ విధంగా ఉండకూడదు. మన జీవితాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవునికి అప్పగించుకునే మార్గాలుగా ఉండాలి. దేవునికి అప్పగించుకునే జీవితాలుగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుడు మనల్ని సరి చేస్తూనే ఉంటాడు. మనకు సరైన ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. అద్భుతంగా ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన నడిపించే మార్గములో మనము జాగ్రత్తగా నడిచేవారిగా ఉండాలి. అప్పుడు మన జీవితాలు దేవుని చిత్త ప్రకారమైనటువంటి ఆశీర్వాదములో నడుస్తాయి. అనేక సార్లు మనం ఇబ్బంది పాలవడానికి కారణము, కీడులు ఎదుర్కోవడానికి కారణము, సమస్యలలో మనం ఇరుక్కోబోవడానికి కారణము మన మార్గాలని మనము ప్రభువుకు అప్పగించాం. నేను చేయుచున్నది సరి అని అనుకుంటాం. నా మార్గమే సరైన మార్గము, నా ప్రవర్తనే సరైన ప్రవర్తన, నేను నా జీవితాన్ని ఇక నేను మార్చుకోను అనే ఆలోచనలో మనిషి ఉంటాడు. జాగ్రత్త. అటువంటి స్వభావం మనలో ఉన్నట్లయితే అది ఒక దినము మనకు ఇబ్బందికరంగా మారుతుంది. అటు ఇబ్బందికరమైన పరిస్థితులు నీ జీవితంలో రాకమునుపే ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. హల్లెలూయా. మన జీవితాన్ని ప్రభువు చేతికి అప్పగించుకోవాలి. అందుకే కీర్తనల గ్రంథం 37వ కీర్తనలో ప్రభువు ఈ మాట చెప్తాడు. 37వ కీర్తన 5వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మార్గాన్ని ప్రభువుకు అప్పగించాలంట. మనం వెళ్తున్న మార్గంలో ఏ భయంకరమైన పరిస్థితులు, ఏ భయంకరమైన కీడు నువ్వు ఎదుర్కొనక మునిపే, భయంకరంగా మనం శోధించబడక మునిపే, ఇబ్బందులు సమస్యలలో మనం కూరుకొనక మునిపే
మనము నడిచే మార్గము సరైనది అనుకుంటున్నామే, ఆ మార్గాన్ని ప్రభువు చేతికి అప్పగించాలి. ఆ ప్రవర్తనను ప్రభు చేతికి అప్పగించాలి. ఆ క్రియలను ప్రభు చేతికి అప్పగించాలి. ప్రభువుకు మనము లోబడే వారిగా మనం ఉన్నప్పుడే ప్రభు యొక్క కాపుదలను మనం అనుభవిస్తాం. హల్లెలూయా. మరి నిన్నగాక మొన్న బెంగళూరు పట్టణంలో తొక్కిసలాట జరిగింది. మరి ఈ ఆర్సిబి అనేటువంటి క్రికెట్ టీం యొక్క ఆ యొక్క ర్యాలీ జరుగుతుంది. ర్యాలీ జరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది జనములు, మరి 2 లక్షల పైగా జనము ఒక దగ్గర కూడారు. మరి అట్లా కూడినందువల్ల ఏమైపోయింది, అక్కడ తొక్కిసలాట జరిగి గవర్నమెంట్ లెక్కల ప్రకారం 11 మంది చనిపోయారు అంటున్నారు. మరి అనధికార లెక్కల్లో ఇంకా ఎక్కువ అని చెప్తున్నారు. అలాగే ఒకరినొకరు తొక్కుకుంటే 100 మంది పైగా గాయపడ్డారు. చూడండి, అదే సమయంలో, అది జరిగిన సమయంలో మేము అదే స్థలంలో మెట్రో ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మాకు ఆ ర్యాలీ జరగబోతుందని మెసేజ్ మాకు తెలిసిన ఇంకొక సహోదరుడు పెట్టారు. మీరు వెళ్తున్న మార్గంలో ఈ ర్యాలీ జరగబోతుంది, మీరు జాగ్రత్త అని ఆలోచించి ప్రయాణం చేయండి అని. కానీ మాకు ఆ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ వెళ్ళడానికి ఆ మార్గంలోనే మేము వెళ్ళాలి. మేము ఆ మార్గంలో మెట్రో ట్రైన్లో వెళ్తున్నాము. మాకు తెలియదు ఆ విషయాలన్నీ కింద జరుగుతూ ఉన్నాయి. కానీ సడన్ గా ఈ సమస్య జరుగుతున్నటువంటి ప్రాంతం వచ్చేసరికి మాకు ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఏంటంటే నెక్స్ట్ స్టేషన్స్, 2 స్టేషన్స్ లో ఎవరు కింద దిగకూడదు, అందరూ ట్రైన్లోనే ఉండాలి, ఎవరు కిందకు రాకూడదని. సడన్ గా ఏం జరిగిందంటే, నెక్స్ట్ స్టేషన్ రాగానే ప్రతి తలుపులో నుంచి పోలీసులు లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చేసి ఎవరిని కింద దిగనీయకుండా ఆపేశారు అందరినీ. అక్కడ ఆడ ఆ రైల్వే స్టేషన్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మాకేం అర్థం కావడం లేదు, ఏం ఇంతమంది జనం లోపల ప్యాక్డ్ గా ఉన్నారు, ఎవరిని దిగనీయడం లేదు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు పోలీసులు లోపలికి వచ్చేసి అందరినీ ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబెట్టేశారు. 2 స్టేషన్లు దాటేదాకా ఎవరిని కింద దిగనీయలేదు. 2 స్టేషన్ల తర్వాత మళ్ళా జనాలను దిగడానికి వదిలేరు. ఆ లోపల మాకు మెసేజ్ వాట్సాప్ ఈ వేటు న్యూస్ లో మెసేజ్ వస్తుంది. ఏంటంటే కింద తొక్కిసలాట జరుగుతూ ఉంది, మనుషులు చచ్చిపోతూ ఉన్నారు అక్కడ. హల్లెలూయా. దేవునికి మన మార్గాలను అప్పగిస్తే దేవుడు క్షేమముగా అదే స్థలంలో ప్రయాణం చేశాం, అదే సమయంలో. కానీ దేవుడు ఆ స్థలముల నుంచి తప్పించాడు, మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించాడు. హల్లెలూయా. నిజంగా ప్రభువుని మేము స్తుతించాం. దేవా, అతి భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని తప్పించి నెక్స్ట్ స్టేషన్లలోకి మమ్మల్ని నడిపించేసేసినావు నాయన. ప్రభువా మీకు స్తోత్రం. మరి అక్కడ ఉన్నటువంటి 2 లక్షల మంది, ఒకవేళ జనాలు కొంతమంది భయంతో రైల్వే స్టేషన్లోకి వచ్చేసింటే అక్కడ పరిస్థితులు ఇంకా భయంకరంగా అయిపోయి ఉండేవి. సో దేవునికి మన మార్గాలను ఎప్పుడూ అప్పగించాలి. ఏ దినము ఏ పరిస్థితుల గుండా మనం నడుస్తాము అనేది మనకు తెలియదు, కానీ ప్రభువుకి తెలుసు. ప్రభువుకి మన మార్గములు తెలుసంట, మన క్రియలు తెలుసంట, మన ప్రవర్తనలు ఆయనకి తెలుసు. ప్రభు చేతికి మనం సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడే ఆ క్షేమాన్ని, కాపుదలను మనం అనుభవిస్తాం. అట్లా మనము ప్రభు చేతికి అప్పగించకుండా మనం ఇష్ట ప్రకారంగా మనము ఇష్టానుసారమైన మార్గములలో మనం నడిస్తే అనుకోని ఆపదలు, అనుకోని సమస్యలు. ఎందుకు మరలా ఈ సమస్యల్లో మేము ఎదుర్కొంటున్నాం? ఎందుకు మరలా శోధించబడుతున్నాం? ఎందుకు మరలా మా కుటుంబంలో సమస్యలు, మా పరిస్థితుల్లో సమస్యలు? అంటే ప్రభువుకి ఎక్కడ మనం అప్పగించుకోవాలో అక్కడ మనము అప్పగించుకోవడం లేదు. ప్రభు చేతికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. ప్రభు చేతికి మనం అప్పగించుకున్నప్పుడే దేవుని యొక్క అద్భుతమైన నడిపింపును మనం చూస్తాం. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథంలో అబ్రాహాము, లోతు అనే ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం. మరి ఆదికాండం 13వ అధ్యాయము మరి 1 నుంచి 6 వచనాల దాకా మనము చదివితే అబ్రాహాము, లోతు వీళ్ళిద్దరు ఏంటంటే మరి ఒక ప్రాంతానికి వస్తూ ఉన్నారు. దేవుడు వారిని మరి అబ్రాహాముని నడిపిస్తానని చెప్పినప్పుడు అబ్రాహాం వెంట లోతు కూడా వస్తున్నాడంట. మరి అబ్రాహాము ధనవంతుడు అని దేవుని వాక్యం చెప్తుంది. అతను వెండి బంగారములు పశువులు కలిగిన బహుధనవంతుడంటే. అలాగే లోతు అబ్రాహాం యొక్క తమ్ముని కుమారుడు. అతన్ని కూడా దేవుడు మరి ఆశీర్వదించినందువల్ల అతను కూడా విస్తారమైనటువంటి పశువులంతా ఉన్నాయి. కానీ అబ్రాహాం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది 4వ వచనంలో, అబ్రాహాము దేవుని నామములో ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. అతను తనకు ఎంత ఆస్తి ఉన్నా అంతస్తు ఉన్నా మరి తనకు అంటూ మరి ఈ లోకంలో సమాజంలో ఘనత ఉన్నా అతడు ప్రభువుకి లోబడిన వ్యక్తి అంట. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా నాది అనేది మనకు ఎంత ఉన్నా, ఏది ఉన్నా, ఏ విధమైనటువంటి అద్భుతమైన ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు, ప్రత్యేకమైనటువంటి ఘనత మన జీవితాల్లో కలుగుతున్నా మనము అబ్రాహాము లాగా ప్రతిదినం మన జీవితాలను దేవుని చేతిలో పెట్టాలి. అబ్రాహాము మరి నేను ధనవంతుణ్ణి, లేకపోతే నేను పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తిని, నా కింద దాసులు మరి పనివారు అందరూ కుప్పలు కుప్పలుగా మరి అనేక మంది ఉన్నారు. మరి ఆయనకంట దాసులకు పుట్టినటువంటి పనివారే 300 పైన ఉన్నారంట. పుట్టినవారు, పనివారికి పుట్టిన పిల్లలు అంటే ఆయనకి ఎంతమంది పనివారు ఉన్నారు? ఆయన ఎంత ధనవంతుడు. కానీ అబ్రాహాంలో ఉన్నటువంటి చాలా మంచి గుణం ఏంటంటే ప్రార్థన చేసేవాడు, ప్రభువుకి లోబడేవాడు, ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించుకునేవాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయనకు తన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు యుద్ధానికి వెళ్తే ఆయన ఏం చేశాడంట, తనకు పుట్టినటువంటి తన ఇంట్లో పనిచేయు వారి యొక్క బిడ్డలు 380 మందిని వెంట పెట్టుకొని పోయి యుద్ధం చేస్తున్నాడంట. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో పనివారికి పుట్టిన వాళ్ళే 380 మంది అంటే వాళ్ళ యొక్క పని వాళ్ళు ఎంతమంది, ఆయన ఆస్తి ఎంతది. హల్లెలూయా. మనము మన జీవితాలు ప్రభువుకి అప్పగిస్తున్నామా? ప్రతిరోజు ప్రభువుకి ప్రార్థన చేస్తున్నామా? ప్రభువుకి మన పరిస్థితులు అప్పగిస్తూ ఉన్నామా? చూడండి, అబ్రాహాం జీవితంలో కూడా ఇటువంటి ప్రార్థన పరుడుగా ఉన్నందువల్ల ఒక దినం ఒక పరిస్థితి వచ్చింది, వీళ్ళిద్దరు కలిసి జీవించలేకపోతున్నారు, అబ్రాహాము లోతు. మరి ఆ సమయంలో అబ్రాహాము లోతుతో చెప్తున్నాడు, లోతు మరి నీకే మొదట అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఏది కావాలో కోరుకో, మరి నీకు ఏది ఇష్టం లేదో దాన్ని నేను తీసుకుంటా. హల్లెలూయా. చూడండి, ప్రార్థనా పరుడు ఇచ్చే అతని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో. నేను ఎక్కడున్నా కూడా దేవుడు నన్ను నడిపిస్తాడు, ఎక్కడున్నా దేవుడు నన్ను ఆశీర్వదించగలడు, నన్ను దేవుడు నడిపించడానికి శక్తిమంతుడు. స్వార్థం అనేది అబ్రాహాంలో కనపడడం లేదు. మొదటి అవకాశము నేను తీసుకోవాలి, అది కాక నేను అతనికి పెదనాన్ని కాబట్టి, మరి పెదనాన్నగా నేను పెద్దోడిని కాబట్టి నాకు మొదటి అవకాశం కావాలి అని లోతుతో చెప్పడం లేదు. లోతు, నీకే అవకాశం, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసుకో, తర్వాత నాకు అవకాశం ఇవ్వు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి లోతు ఏం చేశాడంట, కన్నులెత్తి చూస్తున్నాడంట. మరి 10వ వచనంలో మనం గమనిస్తే అతనికి కనులెత్తి చూస్తున్నప్పుడు సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతాలు కనిపిస్తున్నాయి. సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతాలు ఎట్లా కనపడుతున్నాయంటే అతనికి దేవుని తోటలాగా కనిపించాట. దేవుని తోట కాదది, కానీ దేవుని తోటలాగా, దేవుని తోట వలె. హల్లెలూయా. మనకు కూడా మన మార్గాలు ఎలా ఉంటాయంటే నేనే సరైన మార్గం,
నేను తీసుకునే నిర్ణయాలే సరైన నిర్ణయాలు. నాకు ఒకరు సలహాలు ఇస్తే నన్ను నేను సరి చేసుకోను. నేను నా మార్గంలోనే నేను నడుస్తాను, నా ఆలోచన ప్రకారం నేను నడుస్తాను. మరి లోతు కూడా మరి ఆ యొక్క సొదొమ గొమొర్రా అనేటువంటి పాపముతో నిండినటువంటి ఆ పట్టణాలు దేవుని తోటలాగా కనిపించినప్పుడు, అరే పెదనాన్న, మరి ఆ ప్రాంతాన్ని నన్ను వెళ్ళమంటావా వద్దా అని అబ్రాహాంని అడగడం లేదు. నేను వెళ్ళేదే కరెక్ట్ అని నిర్ణయం తీసుకున్నాడంట. నేను చేసేదే కరెక్ట్. చాలాసార్లు మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు కూడా ఇట్లాగే ఉంటాయి. నేను చేసేదే కరెక్ట్, నేను తీసుకునే నిర్ణయమే కరెక్ట్, ఎవరు నాకు ఏ ఆలోచన ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి నిర్ణయాలు తీసుకొని మళ్ళా సమస్యల్లో కూరుకున్నప్పుడు అప్పుడు కలవరపడుతుంటాం. చూడండి, ఇతనికి సాతానుడు ఏం చేస్తున్నాడంటే యెహోవా తోటలాగా పాపాన్ని చూపిస్తున్నాడు, పాపంతో నింపబడిన ప్రాంతాన్ని చూపిస్తున్నాడు. నాకు ఇది కావాలని కోరుకున్నాడంట. అబ్రాహాం చెప్తున్నాడు, ఓకే నీ ఇష్టం, నువ్వు వెళ్ళాలనుకున్న స్థలాన్ని నువ్వు వెళ్ళు, కానీ నేనా ప్రార్థన చేస్తాను, ప్రభు సన్నిధిలో కనిపెడతాను. హల్లెలూయా. వెంటనే అబ్రాహాము మరి ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు లోతు వెళ్ళిన తర్వాత 14వ వచనం చెప్తుంది, లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత దేవుడే అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రతి విషయంలో అబ్రాహాము ప్రార్థిస్తున్నాడు. దేవా, ఈ స్థలంలో నేను ఉండాలన్నా వద్దా, నన్ను ఎక్కడికి ఉండమంటావు, ఏం చేయమంటావు, ఏం చేయకూడదు. మార్గాన్ని, మన జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించినప్పుడు ప్రభు మనకు ఆలోచన ఇస్తాడు, ప్రభు మనల్ని నడిపిస్తాడు. దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై చెప్తున్నాడంట, అబ్రాహాము నువ్వు ఇక్కడే ఉండు, నేను ఈ స్థలమును నీకు నీ బిడ్డలకు ఇవ్వబోతున్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. మరి లోతు ఇష్టపడి వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో మరి సొదొమ గొమొర్రాలో భయంకరమైన పాపము చేత బాధించబడ్డాడంట, శోధనలు ఎదుర్కొన్నాడంట, సమస్యలు ఇరుక్కుపోయినాడంట. అయ్యో, మరి నా సెలక్షన్ పర్ఫెక్ట్ అనుకున్నానే, నేను చేసేదే కరెక్ట్ మార్గం అనుకున్నానే, ఎందుకు ఇప్పుడు శోధించబడుతున్నాను, అయ్యో నన్ను ఎవరు తప్పిస్తారు అని అతను అక్కడ కన్నీరు గారుస్తున్నాడంట. దేవుని వాక్యం చెప్తుంది. మరి 2 పేతురు రాసిన పత్రిక చూడండి, 2 పేతురులోకి మనం వెళ్దాం. 2 పేతురు రాసిన పత్రికలో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరి 2వ అధ్యాయం 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించాడంట. చూసారా, మరి ఇతను నీతిమంతుడుగానే ఉన్నాడు, కానీ ప్రభు యొక్క ఆలోచనను స్వీకరించే స్థితిలో లేడు, ప్రభువుని వెంబడించేవాడిగా కనపడ్డంలా, మరి దేవునికి తన జీవితాన్ని అప్పగించేవాడిగా లేడు. అక్కడటువంటి ప్రజలు చేసినటువంటి వారి క్రియలు, వారి యొక్క జీవితాలు ఇతన్ని బాధించాయి, ఇతన్ని కలవరపరిచినాయి. మరి ఆ యొక్క పరిస్థితుల్లో అతను ఎంతో ఇబ్బంది పొందాడంట. దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆదికాండం 19వ అధ్యాయంలోకి మనం వెళ్తే, ఆదికాండం 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాం. 19:29వ వచనం, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను. హల్లెలూయా. చూసారా, మరి ఈ సొదొమ గొమొర్రా పట్టణముల్లో మరి కోరుకొని వెళ్ళినటువంటి ఆ లోతు రక్షించబడ్డానికి ఎవరు కారకుడయ్యారు? ప్రార్థనా పరుడైనటువంటి అబ్రాహాం ప్రార్థిస్తున్నాడంట, ప్రభువా లోతుని జ్ఞాపకం చేసుకోయ్యా, లోతుని జ్ఞాపకం చేసుకో, అతడు నా తమ్ముని కుమారుడయ్యా, అతను క్షమించు, తప్పు మార్గంలోకి వెళ్ళిపోయాడు, అతను రక్షించు అని అబ్రాహాము ప్రార్థిస్తూ ఉండగా ప్రభు ఏం చేసినాడు? లోతును తప్పించాడంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం కూడా ప్రభు మనల్ని అనేక పరిస్థితుల నుంచి తప్పిస్తూ ఉన్నాడు, అనేక
పరిస్థితుల్లో మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల మనం నశించిపోవాల్సిన స్థితిలోకి వెళ్ళినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితిలో కూరుకుపోయినప్పుడు ప్రభు మనల్ని తప్పిస్తూ ఉన్నాడని ఇంకా మన జీవితాన్ని సంపూర్ణంగా దేవుడికి అప్పగించకుండా ఉన్నట్లయితే ఒక దినం ఆ కృప కూడా మనం కోల్పోతాం. ఆ కృప కూడా మనల్ని విడిచిపోతుంది. ఆ కృప మనం తొలగిపోయే లోపలే మనం ఏం చేయాలి? ప్రభువుకి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ప్రభు చేతిలోనికి మన జీవితాన్ని పెట్టాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడే ప్రభు మన మార్గాలను సరిచేస్తాడు. ఆయన నీ పక్షం నిలబడి కార్యములు చేస్తాడంట. నీ జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించినప్పుడే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. హల్లెలూయా! కనుక ప్రభువు మనల్ని పిలుస్తూ ఉండగా, ప్రభువుకి మన జీవితాలు అప్పగించమని ఆయన కోరుకుంటూ ఉండగా, ఏ విషయాల్లో మనం ఇంకా కఠినంగా ఉంటున్నామో, ఇంకా మనము మూర్ఖముగా నేను చేసేదే సరి అనుకుంటూ ఉన్నామో, ఆ యొక్క పరిస్థితులన్నిటిలో దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రభువు చేతికి మన జీవితాన్ని అప్పగిస్తాం. సంపూర్ణంగా ప్రభువుకి లోబడదాం. ఎందుకంటే ఆయనే మనల్ని తల్లి గర్భంలో ఉండగా పుట్టించిన దేవుడు, జీవిత కాలం అంతా కూడా మనల్ని నడిపించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా! కనుక ప్రభు చేతికి మనం అప్పగించినప్పుడు ఆయన అద్భుతంగా లోతుని అపాయకరమైన పరిస్థితుల నుంచి తప్పించినట్లు నన్ను తప్పించడానికి ఆయన శక్తిమంతుడు. నిన్ను నన్ను బలపరచడానికి ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా! ఈ ఉదయ కాలంలో ప్రభు చేతికి మన జీవితాన్ని అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను క్షమించమని అడుగుదాం. నా జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు ప్రభువా నేను తీసుకుంటున్న నిర్ణయాలు, నేను చేస్తున్నటువంటి క్రియలు సరి అని అనుకుంటున్నందువల్ల అని ప్రభువు చెప్దాం. ప్రభు మరి నిశ్చయముగా సహాయం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ప్రార్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అనేక సార్లు నైనా మనుషులుగా మేము తండ్రి లోబడని వారముగా మేము ఉంటున్నాం. తండ్రి, మెడ వంగని వారముగా మేము ఉంటున్నాం. కఠినులుగా మేము ఉంటున్నాం. నైనా నీకు నైనా మమ్మల్ని సంపూర్ణంగా అప్పగించుకొనక కొన్ని విషయాల్లో ప్రభువుకి లోబడుతున్నాం, కొన్ని విషయాలు ప్రభువుకి లోబడక జీవిస్తున్నాం. దేవుని వాక్యం చెప్పినట్లు అయా తండ్రి, సంపూర్ణంగా లోబడకపోతే అది మరణానికి త్రోవ తీస్తుంది అంటున్నాను. సమస్యలకు కారణమవుతుందని చెప్తున్నారు. ఇదిగో తండ్రి, లోతు నైనా తండ్రి అబ్రాహాంతో ఉండి కూడా సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభు సహాయాన్ని కోరనందువల్ల ఎంతో నష్టపోయారు నైనా. కానీ తిరిగి అబ్రాహాము యొక్క ప్రార్థనను బట్టి నైనా లోతుని మీరు కాపాడుతున్నారు, తప్పిస్తూ ఉన్నారు. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా అయ్యా అనేక పరిస్థితుల్లో ఆయన అనేక ఇబ్బందుల్లో మేము కూరుకున్నప్పుడు మమ్మల్ని తప్పించిన దేవుడు మీరు, మమ్మల్ని కాపాడిన దేవుడు మీరు, మమ్మల్ని తిరిగి లేవనెత్తిన దేవుడు మీరు నాయన. అది మేము గ్రహించగలిగేందుకు నైనా దానికి మేము ఇంకా లోబడి జీవించేందుకు, దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని లోబడేందుకు మాకు మంచి మనస్సు, స్థిరమైన మనస్సును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నైనా మీ రక్త ప్రోక్షణకు మా జీవితాలను అప్పగిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా దేవా, ఈ ఉదయ కాలంలో నైనా తండ్రి మా జీవితం అనే మార్గాన్ని మీ చేతిలోకి సంపూర్ణంగా అప్పగించే హృదయాన్ని మాకు ఇవ్వండి. నైనా మీకు అప్పగించడం ద్వారానే మేము అద్భుతమైన దేవుని కాపుదలను, దేవుని నడిపింపును అనుభవించగలం. అటు అనుభవాలు గుండా మేము నడిచి నైనా దీవించబడ్డమే కాదు, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండే రీతిగా అబ్రాహాము దేవునికి తన జీవితాన్ని అప్పగించినట్లు ప్రార్థనా పరులుగా ప్రభు చిత్తాన్ని గ్రహించి నడవగలిగేందుకు మా కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.